ఇసుక గోదావరి జిల్లాలో ఈ సీజన్లో దొరికే పులస చేపకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనాలు ఒక్కసారైనా ఈ చేప రుచి చూడాలని ఆశపడతారు. గోదావరికి ఎర్ర నీరు రావడంతో పులసల సీజన్ మొదలైంది. ఇక తొలి పులస జాలర్ల వలకు చిక్కింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రటి నీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎర్ర నీరు వచ్చిందంటే పులసల సీజన్ వచ్చేసినట్టే కాదు, వచ్చేసింది. మొదటి పులసను పట్టేశారు కూడా. ఇక గోదావరి జిల్లాల ప్రజలు పులస కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. పుస్తలు అమ్మైనా పులస తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లులకు బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఇప్పుడు తప్పుతున్నారు ఎక్కడ యానంగాని వాళ్ళ కానీ ఎక్కడ తెలియదు. ఇది ఫస్ట్ గుణపడ్డది వీళ్ళకి మా పిల్లలు చెప్తున్నారు. అదే 2 ఏళ్ళు కలిగింది చెప్పడం ఫైనల్ 24 ఏళ్ళు తల్లి ఇదే మాట్లాడుకుంది. కేజీన్నర వస్తారా? కేజీన్నర ఉంటుంది. ఇప్పుడు తప్పుతున్నారు ఎక్కడ యానంగాని వాళ్ళ కానీ ఎక్కడ తెలియదు. ఇది ఫస్ట్ గుణపడ్డది వీళ్ళకి మా పిల్లలు చెప్తున్నారు. అదే 2 ఏళ్ళు కలిగింది చెప్పడం ఫైనల్ 24 ఏళ్ళు తల్లి ఇదే మాట్లాడుకుంది. కేజీన్నర వస్తారా? కేజీన్నర ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పనరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. ఇక 10 రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పనిచెప్పారు. ఈ సీజన్లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. మత్స్యకారుల పంట పండింది అన్నట్టుగానే పులస భారీ ధరకు అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న పులసను అప్పనరాములింకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000కు కొనుగోలు చేస్తారు. ఇక మీరు విన్నది నిజమే, కేజీన్నర పులస చేప అక్షరాల 24,000 పలికింది. ఈ సీజన్లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను ఈ కూరను బంధువులతో షేర్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే సౌజన్య, గోదావరి జిల్లాలో ఒక నానుడి ఉంది, పుస్తులు అమ్మైనా సరే పులస తినాలి అనేది ఇక్కడ ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే నిన్న పులస చేప అనేది తూర్పుగోదావరి జిల్లాలో లభించింది. మనం చూస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ పులస చేప అనేది దొరకడం జరిగింది. మల్కీపురం మండలం రామరాజు లంక బాడవలో ఈ మత్స్యకారులకు అయితే ఈ పులస చేప చిక్కడం జరిగింది. పులస చేప చిక్కిన తర్వాత మత్స్యకారులు ఆ గ్రామాల ప్రజలకు తెలియజేయడంతో విషయం తెలుసుకున్నటువంటి అప్పన్నరాముని లంక మాజీ సర్పంచ్ మత్స్యకారులను కాంటాక్ట్ అయ్యి 24,000 రూపాయలకైతే ఈ కేజీన్నర పులస చేపను కొనుగోలు చేశారు. కొన్నటువంటి చేపను ఆ బంధుమిత్రులతో కూడా పంచుకోవడం జరిగింది. 24,000 రూపాయలు అంటే మనం చూస్తున్నాం. సాధారణంగా మార్కెట్ లో దొరికే చేపలు కేజీన్నర 150 రూపాయలు మాత్రమే విలువ చేస్తాయి. కానీ ఇక్కడ ఒక్క కేజీన్నర చేప మాత్రం ఇక్కడ
24,000 ధర పలికిందంటే పులసకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటో అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సాధారణ రోజుల్లో పులస చేప అనేది గోదావరి ప్రాంతంలో దొరకదు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాకాలం వచ్చినప్పుడు ఎర్ర నీరు ఏదైతే వస్తుందో దానికి ఆ ఎర్ర నీరు వచ్చినటువంటి సందర్భంలోనే పులస చేపలు ఈ సముద్ర మార్గం గుండా గోదావరి నదిలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అది కూడా ధవళేశ్వరం బ్యారేజ్ కి దిగువ ప్రాంతంలో మాత్రమే ఈ పులస చేపలు అనేవి దొరకడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా ఈ దేశాల హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి ఎంటర్ అయ్యి బంగాళాఖాతంలో ఎక్కడైతే అంతర్వేది, యానం ఈ పరిసర ప్రాంతాల్లో గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందో అలా సముద్రంలో నుంచి గోదావరి నీటిలోకి సంతానోత్పత్తి కోసం ఇవి రావడం జరుగుతుంది. సముద్రంలో ఉన్నప్పుడు ఈ చేప పేరు విలసగా నామకరణం అంటే పిలుస్తారు. గోదావరి నదిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది పులసగా మారడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉప్పు నీటిలో ఉన్నప్పుడు అంత టేస్ట్ ఉండదు, కానీ గోదావరి నీరు అనేది తీయగా ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు నీటి నుంచి గోదావరి తీయ నీటిలోకి ఎంటర్ అయిన తర్వాత పులస రంగు మారుతుంది, అంటే టేస్ట్ కూడా పెరుగుతుంది అని చెప్పి తినేటువంటి వ్యక్తులు చెప్తుంటారు. అందువల్ల పులసలు కూడా సాధారణంగా ఎక్కడ కూడా దొరకవు. సాధారణంగా గోదావరి అదేవిధంగా కాలువ గట్టుల పక్కన గేలాలతో చేపలు పడుతూ ఉంటారు, కానీ ఈ పులస చేప అనేది గేలాలకు చెక్కదు, అదేవిధంగా వలగలు కూడా చెక్కదు. ఇది నదీ మధ్య ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా వలలు ఉపయోగించి పట్టుకోవాలనేది మత్స్యకారులు చెప్తూ ఉంటారు. ఇదే క్రమంలో పులస చేప అనేది సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎంటర్ అయిన తర్వాత టేస్ట్ గా మారుతుంది. అందువల్ల గోదావరి ప్రజలు ఎక్కువగా దీన్ని ఇష్టపడుతుంటారు. అందువల్ల ఎంత రేట్ అయినప్పటికీ కూడా కొనేందుకు వెనకాడరు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా అల్లుళ్లకు ఈ పులస చేపను వండి పెట్టడం ఎక్కువగా ఈ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. అందువల్ల నిన్న రాజోలు నియోజకవర్గంలో ఈ వర్షాకాలం వచ్చినటువంటి సందర్భంలో గోదావరి నది ఉధృతి పెరిగింది. సముద్రంలోకి వరద నీరు వెళుతున్నటువంటి సందర్భంలో మత్స్యకారులకు ఈ చేప చిక్కడం, ఆ చేపను 24,000కు అమ్మడంతో ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాగా చర్చనీయాంశమైంది. సౌజన్య. రైట్ గణేష్, థ్యాంక్ యూ. చెప్పరా ఫైనల్ 24,000 ఇస్తాను. ఏదో మాట్లాడుకుంటా కేజీన్నర వస్తారా? కేజీన్నర ఉంటుంది.